హాయ్ హలో నమస్తే మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్కు స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మనం సే షా సా హ అనే గుణంతముల గురించి నేర్చుకుందాం. ఈ వీడియో ఆధారంగా సే షా సా హ అనే గుణంతముల గురించి నేర్చుకుందాం. సరేనా? మరి వీడియోలోకి వెళ్ళే ఇప్పటి వరకు మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్ ఛానల్ని ఇంకా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి కామెంట్ చేసి కొద్ది మందికైనా సరే తప్పనిసరిగా షేర్ చేయడం మర్చిపోవద్దు. మరి ముందుగా సే లేదా స గుణంతం గురించి చెప్తున్నాను. జాగ్రత్తగా చూసి పరిశీలించి శ్రద్ధగా విని నాతో పాటుగా మీరు కూడా చదివి నేర్చుకోండి. సరే, స సాకు దీర్ఘమిస్తే స, సాకు గుడి ఇస్తే సి, సాకు గుడి దీర్ఘమిస్తే సి, సాకు కొమ్ము ఇస్తే సు, సాకు కొమ్ము దీర్ఘమిస్తే సు, సాకు రుత్వమిస్తే సృ, సాకు రుత్వ దీర్ఘమిస్తే సృ, సాకు యత్వమిస్తే సే, సాకు యత్వ దీర్ఘమిస్తే సే, సాకు ఐత్వమిస్తే సై, సాకు వత్వమిస్తే సో, సాకు వత్వ దీర్ఘమిస్తే సో, సాకు ఔత్వమిస్తే సౌ, సాకు సున్నా ఇస్తే సెం, సాకు విసర్గ ఇస్తే సహ. విన్నారు కదా పిల్లలు? తరువాత షా గుణంతం గురించి చెప్తున్నాను. జాగ్రత్తగా చూసి పరిశీలించి శ్రద్ధగా విని నాతో పాటుగా మీరు కూడా చక్కగా చదివి ఈ గుణంతాన్ని నేర్చుకోండి. సరేనా? షా, షాకు దీర్ఘమిస్తే షా, షాకు గుడి ఇస్తే షి, షాకు గుడి దీర్ఘమిస్తే షీ, షాకు కొమ్ము ఇస్తే షు, షాకు కొమ్ము దీర్ఘమిస్తే షూ, షాకు రుత్వమిస్తే శ్రు, షాకు రుత్వ దీర్ఘమిస్తే శ్రూ, షాకు యత్వమిస్తే షే, షాకు యత్వ దీర్ఘమిస్తే షే, షాకు ఐత్వమిస్తే షై, షాకు వత్వమిస్తే షో, షాకు వత్వ దీర్ఘమిస్తే షో, షాకు ఔత్వమిస్తే షౌ, షాకు సున్నా ఇస్తే షం, షాకు విసర్గ ఇస్తే షాహ. అర్థమైంది కదా పిల్లలు? తరువాత సా గుణంతం గురించి చెప్తున్నాను. జాగ్రత్తగా చూసి పరిశీలించి శ్రద్ధగా విని నాతో పాటుగా చెప్పి మీరు కూడా సా గుణంతం చదవడం నేర్చుకోండి. సరేనా? సా, సాకు దీర్ఘమిస్తే సా, సాకు గుడి ఇస్తే సి, సాకు గుడి దీర్ఘమిస్తే సి,
సాకు కొమ్ము ఇస్తే సు. సాకు కొమ్ము దీర్ఘమిస్తే సూ. సాకు రుత్వమిస్తే సృ. సాకు రుత్వ దీర్ఘమిస్తే సృ. సాకు యత్వమిస్తే సే. సాకు యత్వ దీర్ఘమిస్తే సే. సాకు ఐత్వమిస్తే సై. సాకు వత్వమిస్తే సో. సాకు వత్వ దీర్ఘమిస్తే సో. సాకు ఔత్వమిస్తే సౌ. సాకు సున్నా ఇస్తే సం. సాకు విసర్గ ఇస్తే సహ. అర్థమైంది కదా పిల్లలు? తరువాత హ గుణంతం గురించి చెప్తున్నాను. జాగ్రత్తగా చూసి పరిశీలించి శ్రద్ధగా విని నాతో పాటుగా మీరు కూడా చదివి చక్కగా హ గుణంతం చదవడం నేర్చుకోండి. సరేనా? హ హాకు దీర్ఘమిస్తే హా. హాకు గుడి ఇస్తే హి. హాకు గుడి దీర్ఘమిస్తే హీ. హాకు కొమ్ము ఇస్తే హు. హాకు కొమ్ము దీర్ఘమిస్తే హూ. హాకు రుత్వమిస్తే హృ. హాకు రుత్వ దీర్ఘమిస్తే హృ. హాకు యత్వమిస్తే హే. హాకు యత్వ దీర్ఘమిస్తే హే. హాకు ఐత్వమిస్తే హై. హాకు వత్వమిస్తే హో. హాకు వత్వ దీర్ఘమిస్తే హో. హాకు ఔత్వమిస్తే హౌ. హాకు సున్నా ఇస్తే హం. హాకు విసర్గ ఇస్తే హహ. అర్థమైంది కదా పిల్లలు? ఇలా ప్రతిరోజు సమయం దొరికినప్పుడల్లా ఈ వీడియోను చూసి నాతో పాటుగా చదివితే చక్కగా మీకు గుణంతాలు చదవడం అనేది వస్తుంది. సరే, అందరికీ ధన్యవాదములు.